కీర్తనలు 38వ అధ్యాయము మొదటి వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరి యొక్క దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ రాత్రి సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచుటకును, ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుకున్నట్టుకును మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే దూరంలో దగ్గరలో ఉండి ఈ మాటలు వింటున్నారో వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ రెండు ధన్యతలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి ధన్యత ఏమిటంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు. అంటే మన జీవితాల్లో పాపము, అతిక్రమం ఉన్నది. పాపము అనేది ఎలా వచ్చిందంటే ఈ భూమి మీదకి ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆనాడు ఆదాము అవ్వలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే మీరు ఆ పండు తినొద్దు అన్నాడు. అది ఆ తోటలో మధ్యలో ఉన్నది ఆ చెట్లు, మంచి చెడు తెలివినిచ్చు వృక్షము. అది మంచేదో చెడేదో ఆ ఫలం తింటే అర్థమవుతుందన్నమాట. ఆ చెట్టు కూడా ఆ తోటలో ఉంది. 10 మంది అంటారు, మరి దేవుడికి తెలుసు కదా ముందు వాడు తినే సంగతి, ఎందుకు పెట్టాడు దేవుడు ఆ తోటలో అని కొంతమంది ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. అసలు ఆ తోటలో చెట్టు పెట్టకపోతే వాడు తినకుండా ఉండేవాడు కదా. ఆలోచించండి, దేవుడు మానవుడికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకు? విధేయత చూపాలి మానవుడు. అబ్బాయి నువ్వు చేయొద్దులంటే చేయకుండా ఉండాలి. ఈనాడు ఎలా ఉండాలంటే మనుషులు ఏదైతే చేయకూడదో అదే మనిషి చేస్తున్నాడు, ఏదైతే త్రాగకూడదో అదే తాగుతాడు. మరి మంచినీళ్ళు కడుపు నిండా తాగొచ్చు కదా, నయ పైసా ఖర్చు లేదు, ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా నీళ్లు తాగేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, 10 మంది నీళ్లు తాగకుండా లేనిపోయిన రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచినీళ్ళు తాగకపోయినా కానీ మనిషికి జబ్బది. రెండవదిగా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినా అది కూడా రోగమే. చల్లటి నీళ్ళు కావాలి కొంతమందికి. ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే ఆ కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తాగుతారు. బాగా కూలింగ్ వాటర్ కావాలండి, అది కూడా రోగం తెచ్చుకోవటం. ఈ ఫ్రిడ్జ్లో వాటరు, ఆ తాగకూడదు తాగటం, ఇవన్నీ మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆలోచించండి, ఏదైతే దేవుడు చేయకూడదని చెబుతాడో మానవుడు అదే చేస్తాడు. ఏదైతే త్రాగకూడదని బైబిల్లో ఉందో అదే తాగుతాడు. ఆలోచించండి, ఈ లోకంలో మానవుని యొక్క జీవితంలో దేవుడు
వద్దు అనేదాన్ని చేయటానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. చేయవలసింది చేయకుండా చేయకూడనిది చేసి మానవుడు మరణానికి పోతూ ఉంటాడు. ఈనాడు అనేక మంది మధ్య వయస్కులో యవ్వన కాలంలో మరణిస్తున్నాడు మానవుడు. కారణం ఏంటి? తాగకూడదు తాగుతున్నాడు, తినకూడదు తింటున్నాడు. ఆలోచించండి, ఎంతగా మనిషి చెడిపోయాడో ఆలోచించండి. చెడిపోయిన మానవుడు. మనమందరము దారి తప్పి ఏకముగా పనికి మాలిన వారిమైతమని ఉంది బైబిల్లో. చూడండి, బైబిల్ జలవిస్తుంది ఆ మాట, నేను చెప్పే మాట కాదు. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈనాడు మానవుడు పనికి మాలిన వాడుగా బ్రతుకుతున్నాడు. పనికి మాలినోడు అంటే చాలామంది కోపం వస్తుంది. ఎందుకు పనికి మాలినోడు అయ్యాడు మానవుడు? దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెబుతున్నాడో అది చేయటమే పనికి మాలినతనం. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎన్నో వచనం? 12వ వచనం చదవండి. పెద్దగా చదవాలి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతిరి అని బైబిల్ జలవిస్తుంది. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉన్న మాట ఇది. అంటే ఈ మాటలు కూడా ఉంటాయా బైబిల్ అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అవును, మానవుడు దారి తప్పిపోయాడు, త్రోవ తప్పిపోయాడు. ఇది మంచి దారి అంటే నాకు ఇదో తిని అడిపోతానంటాడు. అబ్బాయి తాగకూడదురా సస్తావురంటే నాకు అదే కావాలంటాడు. ఎందుకు? పనికి మాలినతనం. ఏమైనా జ్యూస్ తాగొచ్చు కదా, క్యారెట్, బీట్రూట్, చక్కెరకేళి చాలా ఉండేవి తాగేవి, ఆరోగ్యంగా ఉండేవి. అవి నాకొద్దు, ఇది కావాలి. చూడండి, మానవుడు ఎంత పనికి మాలినోడు అయ్యాడు. బైబిల్లో ఉందన్నమాట, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతే. అబ్బాయి ఏమయ్యారు? ఇక్కడే ఉండవు నువ్వు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. జాగ్రత్తగా ఏకముగా పనికి మాలిన వారయ్యారు. ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకోకుండా బ్రతుకుతున్నారో వారు ఎవరైనా సరే, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? బైబిల్ చదివిస్తున్నమాట, పనికి మాలిన వారైంది. త్రోవ తప్పిపోయాడు మానవుడు. త్రోవ తప్పి ఎక్కడికి పోతున్నాడు? మరణానికి పోతున్నాడు. ఆరోగ్యం పాడైపోతుంది, లేనిపోయిన రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది. నోటి క్యాన్సరు ఎక్కువగా ఈ కైనీళ్ళు నవిలేవాడికి నోటి క్యాన్సర్లను, ఇంకా లోపల క్యాన్సర్ వస్తుంది, కడుపులో కూడా. హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాడు మనుషుడు. ఆలోచన చేయండి. ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడిని రక్షించడానికే యేసు ప్రభు పరలోకము నుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మన జీవితాల్లో యేసు ప్రభువుని నమ్ముకోవాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. చదవండి, చేయాలి, బైబిల్ చేయాలి. 1 తిమోతి 1:15 జాన్ వెస్లీ చదువుతాడు. 1 తిమోతి 1:15 స్పీడ్గా తీయాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరు పాపులు? కొంతమంది అంటారు, నాలో ఏ పాపం ఉన్నది, కాకపోతే అది కొంచెం తాగుతా కానీ నాలో పాపమే లేదు, నాకు మంచివాడు లేడు అనుకునేవాళ్ళు ఉన్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఏమైపోయారు? అందరూ పాపం చేసి దేవుడు అనిపించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఏంటి? నేను, నువ్వు, ఎవరైనా సరే చెప్పేవాడు నేను కూడా పాపినే. కానీ యేసు ప్రభు వారు ఆయన రక్తము చేత విమోచించినప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం. అర్థమైందా?
ఈ ప్రపంచంలో ఎవడూ పుట్టుకతో పుణ్యాత్ముడు లేడు, పరిశుద్ధుడు లేడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపి. కులము, జాతి, మతము, లక్షణం లేదు, ఏ భేదం లేదు. ఏ దేశమైనా, ఏ ప్రజలైనా మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు ఎవరు? పాపి. కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆనాడు ఆదాం ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. రే పండు తినొద్దంటే అదే అన్నాడు. ముందు అవధింది. అవధిని ఏం చేసింది? తన భర్తకు కూడా ఇచ్చింది. నేను ఎటు తిన్నాను కదా, ఇంకెందుకు నువ్వు కూడా తిన్నాను. పాపం లోకంలోకి వచ్చేసింది. పాపం అనేది మానవుని యొక్క నైజము కాబట్టి మానవుడు పాపం చేస్తున్నాడు. అబద్ధాలు ఆడిన పాపమే, మోసం చేసిన పాపమే, బూతులు తిట్టిన పాపమే, దొంగతనం చేసిన పాపమే. ఇవన్నీ పాపాలే. కొంతమంది అంటారు, ఏముందయ్యా అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడవచ్చులేని వాళ్ళు ఉంటారు. కొంతమంది అవసరమైతే అబద్ధం ఆడవచ్చులయ్యా, ఏమంటే ఆడితే అవసరమైతే జగడాలు కూడా ఆడవచ్చులే. అవసరమైనప్పుడు ఎవరైనా పోటాడుకు వచ్చినప్పుడు కాసేపే కదా జగడం ఆడేది. ఆలోచించండి. జగడం ఆడిన పాపమే, బూతులు తిట్టిన పాపమే, అబద్ధాలు ఆడిన పాపమే, సారాయి బ్రాంతి తాగిన పాపమే, పాన్ పరాకులు నమిలిన పాపమే, సినిమాలు చూసిన పాపమే, సిగరెట్లు తాగిన పాపమే, జబర్దస్తీలు చూసిన పాపమే, సీరియల్ చూసిన పాపమే. కొంతమంది సంఘ ప్రార్థనలు రారు, సీరియల్ చూస్తా ఇంటికాడ ఉంటారు. అంటే ప్రార్థన కంటే ఎక్కువైపోయింది అది. దేవుని వాక్యం కంటే కూడా ఎక్కువైపోయింది సీరియల్ అంట. జాగ్రత్త. ఒక జనంలో దేవునికి లెక్క చెప్పాలి. నేనేమి నేను లెక్క అడగను, నాకెందుకో, నేను నీలాంటి వాడిని. ప్రతి మనుష్యుడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. రోమపత్రిక 14వ అధ్యాయం ఉంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ప్రతి మనుష్యుడు కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఎవరి గురించి? తన్ను గురించి. ఎవరికి? వాళ్ళ గురించి. లెక్క చెప్పాలి. ఇలా అనుకుంటున్నావు, నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి, నా డబ్బులు పెట్టిన తాగుతుంటే అంటారు. నీ ఇష్టం, ఆ కర్మ ఏందో నువ్వే అనుభవిస్తావు. నువ్వు మానుకుంటే ధన్యుడు అవుతావు. నా కుమారుడా, నీ హృదయం నాకీ అంటున్నాడు. అయ్యా నా హృదయం ఈయన కానీ డబ్బులు ఇస్తాడు, అయ్యా కానుకలు ఇస్తాను. నీ కానుకలు ఎవరికి కావాలి? దేవుడు అంటే పేదోడు అనుకుంటున్నారు ఏంది? కానే కాదు. మనం ఆరాధించే దేవుడు ఐశ్వర్యవంతుడు. మనం ఆరాధించే దేవుడు శ్రీమంతుడకు దేవుడు. మనం ఆరాధించే దేవుడు ధనవంతుడు. పేదవాడు కాదు మనం ఆరాధించే దేవుడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్నే సృష్టించిన దేవుడు మన దేవుడు, మన తండ్రి. కాబట్టి లోకంలో మానవుడు దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి. అప్పుడే నీకు నిత్య జీవం ఉంటుంది, లేకపోతే మరణం ఉంటుంది. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు ఎవరు? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. ఎవరి మాట వినాలి? పిల్లలు కొంతమంది తల్లిదండ్రుల మాట వినరు, వినేవాళ్ళు లేరు. కొంతమంది పిల్లలు వాడు చెప్పి ఒక మాట చెప్తే వీళ్ళు గడతలం ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు, రే నువ్వు వాడితో స్నేహం చేయొద్దురా, చెడిపోతా ఉంటే ఆడుతోనే స్నేహం పిల్లలకి. జాగ్రత్త. ఈ లోక స్నేహం దేవునికి వైరమనే మీరు ఎరగరా అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మరి ఎవరు మాట వినాలి? లోకులు మాట వినకూడదు. లోకులు అంటే ఎవరు? మనతో మంచిగా ఉంటారు, గోతులు తవ్వుతూ ఉంటారు, వెనకమాల గోతులో పడి సావరాని. జాగ్రత్త. ఈ లోకంలో ఎవరైతే
యేసు ప్రభు మాట వింటారో. ప్రభు ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే ప్రభువు మాట వింటారో వారే పరలోకానికి వెళ్ళేది. లోకుల మాటని చెడిపోయేవాడు నరకానికి పోతాడు. ప్రభువు మాట విని ఏ మనుషుడైతే మారు మనసు పొందుతాడో ఆ మనుషుడు పరలోకానికి వెళ్తాడు. ఎవరైనా సరే చదవండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచ్చిన చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. పెద్దగా చదవాలి, నాకు వినబడేది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరు ఈ మాటలు చెప్పేది? ఈ మాటలు చెప్పింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది. ఏమందమంటున్నాడు? మారు మనసు. చాలామంది మనసే మారుమూల మనసు ఉంటుంది. వీడు మారుమూలడు మారుమూలది అంటారు. అంటే ఏంది? చెప్పిన మాట ఎన్నోళ్ళు ఏమంటాడు? వీడు మారుమూలడు అంటారు, మారుమూలది అంటారు. అంటే ఏంది? మారుమూలది అంటే ఏంది? చెప్పిన మాట అంటారు, చెప్పిన పని చేయరు. వాళ్ళ అమ్మ అంటుదామంటే నేను చదువుకున్నాను, నేను చదువుతానంటారు. రే కాసి నీళ్లు తీసుకురాలంటే అంటాడు, నేను చదువుకుంటున్నాను, ఏది నీళ్ళు తెమ్మంటున్నామంటాడు. జాగ్రత్త. తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డలు వినాలి. ఏ పని చెబితే ఆ పనే చేయాలి. అంతేగాని నేను చదువుకుంటున్నాను, నేను చిన్నప్పుడు భలే నీళ్లు తెచ్చేవాళ్ళు, అందరూ తెలుసులే. ఇప్పుడు పిల్లలకి నీకు తెలియదు. మేము నలుగురు అన్నదమ్ముల్లో నేనే నీళ్లు తెచ్చిపోసేది, 2 పూటలు నీళ్లు మోసేవాడిని నేను. ఇదిగో ఇక్కడి నుండి మా ఇంటి దాకా, మా ఇల్లు ఎక్కడే ఉండేది. మరి కావిళ్ళు వేసుకుని అంకమ్మ గారి పంపు దగ్గర నీళ్లు కొట్టుకుని తీసుకొచ్చేవాడు, మంచినీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మంచినీళ్ళు తేవాలంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తేవాలి. నీళ్లు తీసుకెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి మన చెరువు కట్టబడి పంపు 7 నుంచి తీసుకెళ్ళేవాడిని. మా అమ్మ అనేది, అయ్యా నువ్వు ఎదిగొచ్చిన తర్వాత నాకు నీళ్ళ బాధ తప్పింది అయ్యా అనేది. ఇక 3 ఉన్నారు చూడండి, వాడు మాత్రం ఒక్కడు కూడా పనిచేసేవాడు. బజార్ నబడి తిరిగే రకాలు, ఒక్కడు కూడా తెచ్చేవాడు కాదు. నేను అనుకునేవాడు కాదు, వాడు 3 దాటలేదు, నేను ఎందుకు తేవాలనుకునేవాడు కాదు. ఖచ్చితంగా నేను తెచ్చేవాడు. నాకు పెళ్ళయిందప్పుడు నీళ్ళు తెస్తానే ఉంటాను. చెప్పిన మాట వినాలి, చెప్పిన పని చేయాలి. ఎవరైనా సరే భార్య తన భర్త చెప్పిన మాట ఏం చేయాలి? వినాలి. భార్య తన భర్తకు లోబడాలి, భర్త తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రేమించుట, లోబడుట. ఎవరి జీవితాల్లో ప్రేమించుట, లోబడుట అనేది ఉంటుందో ఆ కుటుంబంలో తగాదాలే రావు. అసలు భార్యాభర్తల మధ్య తగాదాలు రావు, విడిపోవటాలు ఉండవు. జీవిత కాలం అంతా వాళ్ళు అలాగే సాగిపోతారు. పెడతల పోళ్ళు ఉంటారులే కొంతమంది, ఏమైపోతుంది? పెటాకులు అయిపోతుంది. కాపురాలు పెటాకులు అయిపోతుంది. మొన్న ఒక అతను నాతో చెబుతున్నాడు, స్వయంగా నాతో చెబుతున్నాడు. అమ్మాయి ఏమో కమ్మోళ్ళ అమ్మాయి, అబ్బాయి ఏమో మన మాదిగోళ్ళ అబ్బాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా. ఒక పిల్ల పుట్టింది. పిల్ల పుట్టే వరకే ఏం చేసింది తెలుసా? విడాకులు కోర్టులో వేసి విడాకులు తీసుకుంది. ఒక పిల్ల పుట్టిన తర్వాత ఈ అబ్బాయి గవర్నమెంట్ టీచరు, సెంట్రల్ గవర్నమెంట్ టీచరు, హిందీ పండిట్.
ఎంఏ చదివాడు. వాడు గరువుపాలు, పట్లమూడి దగ్గర గరువుపాలు. నేను ఎప్పుడు కల్పించి చెప్పను, నేను ఎన్నది నేను చెబుతా, తెలుసుకున్నదే చెబుతా. అతను ఫోన్ చేసి అంటున్నాడు నాతో, అయ్యా ఒక పిల్లలను చూడయ్యా ఈ అబ్బాయి అంటాను. అది అసలు విషయం. ఆలోచించండి, పెళ్లి చేసుకునేటప్పుడేమో ఏ ప్రేమ, తీరా పెళ్ళి అయిన తర్వాత ప్రేమ లేదు, దోమ లేదు. జాగ్రత్త. బైబిల్ ఏం చదివిస్తుంది? భర్త బ్రతుకున్నంత కాలం భార్య ఏం కావాలి? వజ్రాలై ఉండాలి. అలాగే భర్త కూడా తన భార్య బ్రతుకున్నంతకాలం ఏం కావాలి? తన భార్యకి బద్ధురాలై ఉండాలి. ఎవరు ఒకరినొకళ్ళు విడిపోకూడదు. ప్రమాణాలు ఏం చేస్తారు? జీవిత కాలం అంతా అంటారు ప్రమాణం చేసేటప్పుడు. మధ్యలో పుట్టుకొస్తాయి లేనిపోయిన బుద్ధులు, పాడు బుద్ధులు. జాగ్రత్త. దేవుని మాట మనం వినాలి. అసలు విషయం అది. పాఠానికి వద్దాం. మళ్ళీ దేవుడు ఏమి చదివిస్తున్నాడు? వివాహం అయిన తర్వాత నీ జీవిత కాలం అంతా నీ భర్తతో నువ్వు ఉండాలి, నీ భార్యతోనే నువ్వు ఉండాలి. ఒకడు ఉంటాడు, భార్య అట్టాగే ఉంటుంది, ఇంకొకడు కావాలి పనికిమాలినోడికి. జాగ్రత్త. కొంతమంది భార్యను వదిలిపెడతారు, ఇతరులతో సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. జాగ్రత్త. ఏకపత్ని పురుషుడిగా ఉండాలని బైబిల్ చదివిస్తుంది. సంఘ పెద్దగా ఉండేవాడు ఏకపత్ని పురుషుడిగా ఉండాలని బైబిల్ చదివిస్తుంది. వాడు దూషించేవాడు ఉండకూడదు, తాగుబోతుడుగా ఉండకూడదు, తిట్టుబోతుగా ఉండకూడదు, బోధింప సమర్థుడుగా ఉండాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి బైబిల్లో, తిమోతి పత్రికలో, తీతు పత్రికలో. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్న మాటలు. ఇవన్నీ మనం వినాలి. ఎవరైతే ఈ లోకంలో దేవుని మాట వింటారో వాడు ధన్యుడు. దేవుని మాట విననటువంటి వాడు దరిద్రుడు. దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? మన బ్రతుకులు దరిద్రమే కదా. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? అంతా బాగొట్టుకునే పందులు తినే పొట్టు తింటూ ఉన్నాడు. ఎంత దరిద్రం వచ్చిందో వాడి జీవితంలో. డబ్బులు ఉన్నప్పుడు కన్ను మిన్ను కాని రాలేదు. దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారం. లోకసువార్త 15వ అధ్యాయం ఉంటుంది ఈ మాట. వాడు దుర్వ్యాపారం చేసి తన ఆస్తి అంతా పాడు చేశాడు. నా అనుకున్న వాడు అందరూ దూరం అయిపోయి వెళ్ళిపోయారు. స్నేహితులు బెల్లం ఉన్నంతసేపే ఈగలో. ఇప్పుడైనా చూడండి, మనం బాగుంటే మన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. మనం పేదవాళ్ళం అయిపోతే మనం పలకరించేవాళ్ళు ఉంటారు. సొంత అన్నదమ్ములోడు కూడా పలకరీడు. వాడితో నాకెందుకు అనుకుంటాడు. ఎందుకు అడిగితే పలకరిస్తే 10 రూపాయలు అప్పు అడుగుతాడని. జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాడు. అందరినీ ప్రేమించే దేవుడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ప్రపంచంలో. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. నరుడుగా పుట్టినటువంటి దేవుడు యేసు ప్రభు. పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రభు నీ కొరకు, నా కొరకు, లోకంలో జీవించే ప్రతి మానవుడి కొరకు మనుష్యుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి. కన్యక గర్భం ద్వారా జన్మించాడు. ఆయన జన్మలో ప్రత్యేకత, పరిశుద్ధత, పవిత్రత ఉన్నది. ఆయన జీవితంలో పవిత్రుడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన ఏ పాపం చేయలేదు. చూడండి, పరిశుద్ధుడు ఆయన. కానీ ఆ పరిశుద్ధుడు నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు శిలువలో. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభు మాత్రమే. చదవండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
మొదటి 3 వచనాలు చదవండి. మొదలు కొరింథీ 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవాలి, పెద్దగా చదవాలి. మరియు సహోదరులారా, ఏం చదువుతున్నావు నువ్వు? 15:3 వచనం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం ఏమైపోయాడు? చనిపోయాడు. పాపాలు మనం చేశాం, కానీ శిక్ష ఎవరు అనుభవించారు? ఎవరు మరణించారు? యేసు ప్రభువు మరణించాడు. వాస్తవంగా మనం వేయబడాలి సిలువ. ఎందుకంటే మన మాటలు మంచివి కాదు, మన జీవితం మంచిది కాదు, మన క్రియలు మంచివి కాదు, మన ఆలోచనలు మంచివి కాదు. పూర్తిగా మనం చెడిపోయిన వాళ్ళం, పనికిమాలిన వారం, పాపులమి, శాపగ్రస్తులు మనం. అయితే ఆ ప్రేమ కలిగిన ప్రభు మనం రక్షించడానికి ఆయన సిలువలో ఏమైపోయాడు మన కోసం? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? సమాధి చేస్తారు. 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త అండి. 3వ దినమున లేపబడ్డాడు యేసు ప్రభు. ఆయన సమాధి చేసి అనుకున్నారు అయిపోయింది యేసు ప్రభు పని అనుకున్నారు. అక్కడి నుంచి అసలు పని ప్రారంభమైంది. ఆయన ఎప్పుడైతే సజీవుడిగా తిరిగి లేచాడో లక్షల కోట్ల మంది ప్రజలు ఈనాడు ప్రపంచంలో యేసు ప్రభువును నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ మతాన్ని అణిసివేయాలని చూస్తున్నారు మన దేశంలో, మన భారతదేశంలో. బంతి చూడండి, మనం ఎంత గట్టిగా కింద కొడితే అది అంత పైకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, బంతిని కింద కొట్టి చూడండి ఏమైందో. ఎవడైతే ఈ భూమి మీద దేవుని ప్రజలను హింసించాలని చూస్తాడో, అనేక మంది జీవితాన్ని ప్రభువు మారుస్తాడో. ఒకడన్నాడు, కొంతకాలానికి క్రైస్తవం ఉండదు, బైబిల్ ఉండదు అన్నాడు ఒక నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అనేవాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆ నాస్తికుడి ఇల్లే బైబిల్ ప్రింట్ అయ్యే ఇల్లుగా మారిపోయింది. చూడండి ఎంత అద్భుతమో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. వాడు అన్నాడు, ఇక బైబిల్ ఉండదు, దేవుడు ఉండడు, ఎవరు ప్రకటించేవాడు ఉండరు అన్నాడు. లక్షల కోట్ల బైబిల్ ఈనాడు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం, పుస్తకం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. ప్రపంచంలో 240 దేశాల్లో 1240 భాషల్లో ఈనాడు బైబిల్ ప్రింట్ అయ్యి అమ్మబడుతూ ఉన్నది. ఏమన్నాడు వాడు? కొంతకాలానికి బైబిల్ ఉండదు, యేసు ప్రభు ఉండడు అన్నాడు. ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ప్రపంచంలో దేశాలు మారిపోతారు. కమ్యూనిస్టు దేశాలు మారిపోయినాయి. నరమాంస భక్షకులు మారిపోయారు. మనిషి మాంసం వండుకు తినేవాళ్ళు, పచ్చి మాంసం తినేవాళ్ళు మారిపోయారు. చూడండి, మనం ఆరాధించే దేవుడు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. మనుషులు తినే మనుషులు అన్నమాట, నరమాంస భక్షకులు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. జీవితాలని దేవుడు మారుస్తాడు. అందుకోసమే ఆయన మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మితే నీవు రక్షింపబడతావు. చదవండి రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమా 10:8. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. చదవాలి, పెద్దగా చదవాలి.
ఆ, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. మానవుడికి రక్షణ ఎలా వస్తుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన ఎవరు? ప్రభు. ప్రభు అంటే పరిపాలకుడు, ప్రభు అంటే రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఈ ప్రపంచం మీద అధికారం కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచానికే ఆయన అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే తెల్లవాడ దేవుడు, తక్కువ కొలుస్తున్న దేవుడని నీ జీవితంలో ఎన్నడూ అనుకోవద్దు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ఎంతమందికి దేవుడు? అందరికీ దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వేమనుకున్నా, యేసు ప్రభువు తప్ప ఇంకెవరు దేవుడు లేరు. ఒకే ఒక దేవుడు, ఆయన యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభువుని నమ్మినవాడు ధన్యుడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మాలి, చూసి నమ్మిన వాడు. తోమ అన్నాడు, ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూసి కానీ నేను నమ్మనన్నాడు. తోమ శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడు. వీళ్ళందరూ గదిలో ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. మూయబడ్డ తలుపులు మూయబడ్డట్టే ఉండి యేసు ప్రభు లోనికి వచ్చాడు. మనం అయితే వెళ్తామా? చెప్పండి, మన వల్ల అయ్యిద్దా? తలుపులన్నీ మూసి ఉండి మనం ఆ ఇంట్లోకి లోపలికి వెళ్ళగలుగుతామా? తలుపు తీస్తే లోనికి వస్తాం, లేకపోతే బయటే ఉంటాం. కానీ మన ప్రభు వాళ్ళందరూ తలుపు మూసుకుని ఉంటే వాళ్ళ మధ్య ప్రత్యక్షం అయ్యాడు. వాళ్ళు భయపడ్డారు ఎవరని. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, మీరు భయపడొద్దు అన్నాడు. తోమాతో అన్నాడు, గాయాల్లో ఏలుబెట్టి చూడన్నాడు. ఆ తోమ ఏలుబెట్టి చూశాడు. ఈనాడు కూడా ఉండాలి అలాంటి వాడు. నేను చూస్తే యేసు ప్రభువుని నమ్ముకుంటానయ్యా, చూస్తే నమ్ముకుంటాడంట. అసలు ఈ దేవుణ్ణి చూసేవాడు వాడు బ్రతకలేడు కదా. బైబిల్ జలవిస్తుంది, దేవుణ్ణి చూసి ఏ మానవుడు బ్రతకలేడు. ఆయన గొప్ప వెలుగు కలిగినటువంటి వాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఎవరు చూస్తారు? మన సూర్యబింబాన్నే మనం చూడలేము. మధ్యాహ్నం పూట సూర్యబింబం వైపు కాసేపు చూస్తే కళ్ళు మసలు వస్తాయి. మరి దేవుణ్ణి ఎలా చూస్తాం? దేవుడు సృష్టించిన ఈ సూర్యుడిని చూడలేని మనుషుడు దేవుణ్ణి ఎలా చూడగలుగుతాడు? తిమోతి పత్రికలో ఉంటుంది, మనుషులు ఎవడను సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అనే మాట ఉంది. ఎవడను దగ్గరికి రాలేడు, దేవుని దగ్గరికి రాలేడు, మనుషుల్లో ఎవడో రాలేడు. అలాంటి మహిమ కలిగినటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు మానవుడిగా వచ్చాడు. మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఎవరైతే ఈ రాత్రి ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు ప్రభు అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప రక్షణ ఇస్తాడు. నీకు రక్షణ కావాలనే ఆశ మీ జీవితంలో ఉన్నట్లయితే ఈ రాత్రి నీవెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో ఉన్న పాటున ఉన్న చోటున మోకరించి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను రక్షించయ్యా, నీవు నా కోసం సిలువ వేయబడ్డావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు ప్రభువా, నన్ను నీ కుమార్తెగా నీ కుమారుడిగా అంగీకరించు. ఈ రోజు నుంచి నేను బ్రతికినంతకాలం నిన్నే నమ్ముకుని బ్రతుకుతానని ఎవరైతే ఈ చిన్న ప్రార్థన చేస్తారో ప్రభు వారికి గొప్ప రక్షణ ఇస్తాడు. ఇందాక చదువుకున్నాం కదా, తన అతిక్రమను పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ రాత్రి నువ్వు ధన్యుడిగా జీవిస్తే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకములో పనికి మాలిన మమ్మల్ని ప్రభు మీరు ప్రేమించి ఆ కలవరి శిలువలో మా కొరకై శిలువలో మరణించి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రి ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో, ఎవరైతే దూరంలో ఉండి నీ మాటలు విని ఉన్నారో ప్రభువా,
అయ్యా వారు తమ పాపంలో ఒప్పుకొని నిన్ను నమ్ముకునే భాగ్యం వారికి దయచేయండి మా ప్రభువా. చేరి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. అలాగే దూరంలో ఉన్న బిడ్డలను కూడా ప్రభువా మీ రక్షణ మార్గంలోనికి వారిని నడిపించండి ప్రభువా. ఈ బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాలు దయచేయండి. కావలసిన జ్ఞానం, చదువుకునే పిల్లలకు జ్ఞాపక శక్తిని దయచేయండి మా ప్రభువా. అయ్యా వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, వారి డ్యూటీలో వారికి తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా ఈ రాత్రి ఎవరైతే నీ సన్నిధికి రాలేదో ప్రభువా వారికి మరొక తరుణం దయచేయండి మా ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట వారి హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభువా మంచి నాన్న పడిన విత్తనం మాదిరిగా 30 60 100 ఫలించే భాగ్యం దయచేయమని మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. శనివారం